షేర్లలో 2 రకాలు ఉంటుంటది. ఒకటి డైరెక్ట్ షేర్స్ ఉంటుంటాయి. అదే సందర్భంలో ఈ షార్ట్ రేంజ్ ఉంటది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ సిప్ అంటారనమాట. ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కింద అంటే ఫిక్స్‌డ్‌గా గ్యారంటీ వస్తాయి ఆదాయాలు అని చెప్పబడేదనమాట. ఆహ్, ఇవి దీని మీద దీంట్లోకంటే ఇదివరకు షేర్లలో పెట్టేవాళ్ళు ఇప్పుడు వీటిట్లలో పెట్టుబడులు పెడుతున్నారు భారతదేశంలో. అంటే షేర్లలో ఒకరోజు పెరుగుతది, ఒకరోజు తగ్గుతది. కొంచెం కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు దెబ్బతినే పరిస్థితులుంటాయి. బంగారం మీద, వెండి మీద పెడదామంటే అది విపరీతంగా వెళ్ళిపోతున్నటువంటిది మన చేతిలో అదుపులో లేనటువంటి పరిస్థితి. దాంతో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ మీదన పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారట. ఒక్క డిసెంబర్ 2025కి 31,001 రూపాయలు హైయెస్ట్ రికార్డ్ భారతదేశ చరిత్రలో 31,001 కోట్ల రూపాయలు భారత ప్రజల సొమ్ములు ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ సిప్ మీదన పెట్టడం అన్నటువంటిది సంచలనం సృష్టించే అంశం.